కానీ మన దేశం మొత్తంలో జరుగుతున్న అడాప్షన్లో మన రాష్ట్రాన్ని కలుపుకొని 3000 అడాప్షన్ దాటడం లేదు. ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి మేనకా గాంధీ గారు, మినిస్ట్రీ గారు, హ్యూమన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క జేజే యాక్ట్ అనేది ఈ యొక్క 2015 ఆగస్టులో ఇది పార్లమెంట్లో చాలా ఖచ్చితమైనటువంటి ఒక యాక్ట్ని దీన్ని చాలా స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి డిక్లేర్ చేశారు. దాని ఈ యాక్ట్ ప్రకారంగా ఈ శిశు గృహాస్ ఏవైతుందో ఈ పిల్లలు 0 మంత్ నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలందరూ కూడా ఈ శిశుగా మనకి సాటి పనిచేయాలి. ఇదంతా కూడా అవకతవకలు జరగడం వల్ల అడాప్షన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి. ఈ అడాప్షన్ ద్వారానే ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి. ప్రతి పిల్లలు కూడా ఒక తల్లిదండ్రుల సమస్యను చేర్చడం అనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం, మినిస్ట్రీ గారి లక్ష్యం, ప్రైమ్ మినిస్టర్ గారి లక్ష్యం. ఈ మన పిల్లలను ఎక్కడ లీగల్గా చేయడం, దత్తత లీగల్గా చేయడం, ఇల్లీగల్ దత్తత అనేది టోటల్ ప్రొహిబిటెడ్. దీన్ని కట్టడి చేయాలి. దీంట్లో కట్టడి చేయడానికి ప్రతి ఒక్క దగ్గర హాస్పిటల్స్లో కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లలో కానీ ప్రతి దగ్గర ఈ లోపల మన కారా అనేది సెంటర్ అడాప్షన్ అనేది ఒక అడాప్షన్ ఒక దత్తత తీసుకున్న అనేది చట్టబద్ధంగా జరగాల్సింది అనే దానికి ప్రతి దగ్గర మనకి అడ్వర్టైజ్మెంట్ కానీ, మోర్ అడ్వర్టైజ్మెంట్, మోర్ పీపుల్ ఎంకరేజ్మెంట్ ఎక్కడ విలేజ్ లెవెల్లో బిఏఓ దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రతి దగ్గర పోలీస్ స్టేషన్ అనుకోండి, బిఏఓ వీళ్ళందరూ ప్రతి దగ్గర ఈ యొక్క మనకి చిన్న చూపు చూస్తున్నారండి. ఈ యొక్క మన పిల్లలని దత్తత ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో నేను చిన్న చూపు అయిపోయింది. కానీ వీళ్ళు ఎంతో విశిష్టత ఉన్నది, దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ దత్తత అనేది చాలా ఉత్తమమైనది. ఇంకా పిల్లలు వాళ్ళ జీవితానికి 4 గోడల జైల్లో మధ్యలో పిల్లలు పెరగడానికి అవకాశం లేదని వీళ్ళందరూ తల్లిదండ్రుల దగ్గర చేర్చడమే లక్ష్యం. ఈ లక్ష్యం ప్రకారమే ఈ యొక్క సెంట్రల్ అడాప్షన్ అనేది ఈ సంవత్సరం కనీసం మనం 10,000 మంది పిల్లలని అడాప్షన్ కానీ తీయగలిగితే ఎంతో వృద్ధి చెందడం జరుగుతుంది. ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ప్రజల ముందు తీసుకెళ్ళి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, ఇది చేసి ఏ విధంగా అయినా సరే అంటే ఈ సంవత్సరం 10,000 మంది పిల్లల దేశంలో చేసిస్తే మన దేశ భవిష్యత్తు ఎంత గొప్ప ఉండదు.